Hello my dear friends, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. Welcome to IACE. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు 30th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ మనం ఈరోజు క్యూరేట్ చేసి డిస్కస్ చేయబోతున్నాం. సో టుడే వీ విల్ డిస్కస్ ద థింగ్స్ రిలేటెడ్ టు డివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్తో ముందు మన సెషన్ మొదలు పెడదాం. సో అసైన్మెంట్ మొన్న శనివారం రోజు మనం డిస్కస్ చేసింది. సో కొంతమంది ట్రై చేసినట్టున్నారు, బట్ ట్రై టు బీ పార్టిసిపేటివ్. సో ఒకసారి దాని సొల్యూషన్ మనం చూసే ప్రయత్నం చేద్దామా. సో ఫస్ట్ వి విల్ డిస్కస్ ద అసైన్మెంట్ సొల్యూషన్, later followed by okay, is it visible now? Right, చూడండమ్మా, అసైన్మెంట్ సొల్యూషన్, మెడికల్ కోర్సెస్ ఇన్ ద స్టేట్. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కదా. సో దీన్ని ఒక్కసారి మనం స్టడీ చేద్దాం. రైట్, ఇస్ ఇట్ నౌ క్లియర్? యా. Now let us see what are the different aspects through which questions can be framed, and we'll try to make this complete sentence into an error free statement. అంతే కదా మన పర్పస్ ఏంటి? సో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ మనకి అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ మీద మనం ఒకసారి వర్కౌట్ చేద్దాం. సో లెట్ us look into this. Chief Minister M.K. Stalin on Friday handed over a representation to the President Draupadi Murmu. టు ప్రెసిడెంట్, అదే టు ద రాకూడదు, యా కరెక్టే సరిపోయింది. టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇన్ చెన్నై, రీటరేటింగ్ ద తమిళనాడు గవర్నమెంట్ రిక్వెస్ట్ ఓకే టు గివ్ అసెంట్ టు ద బిల్ దట్ సీక్ టు డిస్పెన్స్ అవే ద రిక్వైర్మెంట్ ఫర్ క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఇన్ ద నీట్ ఫర్ అడ్మిషన్ టు ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ ఇన్ ద స్టేట్. ఓకే, సో రిక్వెస్ట్ చేయడం జరిగింది కదా, ద్రౌపది ముర్ము గారిని కలవడం జరిగింది. చెన్నైలో ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, నివేదిక అంటాం కదా, అభ్యర్థన అని చెప్పుకోవచ్చు. సో దీన్ని కంప్లీట్గా గెట్ రిడ్ ఆఫ్, ఓకే, గెట్ రిడ్ ఆఫ్ అనే మీనింగ్ రావాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్పెన్స్ అవే అన్నాడు, దట్ ఈస్ రాంగ్. డిస్పెన్స్తో మనకు ప్రిపోజిషన్ విత్ రావాలి. ఓకే, గెట్ రిడ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అంటే దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం, ఇంకా నో మోర్, దాన్ని వాడడానికి లేదు అని చెప్పడానికి వి యూస్ గెట్ రిడ్ ఆఫ్. ఆర్ డూ అవే విత్ అనొచ్చు, డూ అవే విత్ అన్నా కూడా సరిపోతుంది. దట్ ఆల్సో గివ్ ద సేమ్ సెన్స్. డూ అవే విత్ సంథింగ్ అంటే దేన్నైనా మనం డిస్కంటిన్యూ చేస్తున్నాం అనే మీనింగ్ వస్తుంది. డూ అవే ఆర్ డిస్పెన్స్ విత్, గెట్ రిడ్ ఆఫ్. ఓకే, సో అది మనకి ఎర్రర్ అమ్మా. సో అవే ప్లేస్లో మనం విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి. డిస్పెన్స్ విత్, సో యు ఆర్ డిస్పెన్సింగ్ విత్ సంథింగ్ మీన్స్ సో యు ఆర్ గెట్ రిడ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, రైట్. సో అదొకటి. తర్వాత మనం ఏం చూడొచ్చు, తమిళనాడు గవర్నమెంట్ రిక్వెస్ట్ అన్నాడు. తమిళనాడు గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ అంటే ఎఫస్ట్రఫ్ రావాలి, గవర్నమెంట్స్ రిక్వెస్ట్, ఓకే, వారి యొక్క అభ్యర్థన అనే మీనింగ్ వచ్చి రావాలి. సో అక్కడ పొసెసివ్ మిస్ అయింది, సో యూ హ్యావ్ టు యూజ్ ఎఫస్ట్రఫ్ దేర్. క్లియర్? నెక్స్ట్, ఇస్ దర్ ఎనీథింగ్ దట్ వీ కెన్ చేంజ్? నెక్స్ట్ ఇదేంటమ్మా, రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందంటే అర్థం ఏంటి? సో ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద యాంటీసిడెంట్ ఆఫ్ యువర్ రిలేటివ్ ప్రొనౌన్. సో యాంటీసిడెంట్ ఏంటి ఇక్కడ? బిల్. దిస్ ఈజ్ సింగులర్, సో వర్బ్ షుడ్ బి సీక్స్, ఆస్క్. ఓకే, ఫార్మలీ ఆస్క్, దట్ ఈస్ కాల్డ్ సీక్స్, సీక్ సాట్. సో అది మనకి ఎర్రర్. సో దీస్ 3 ఎర్రర్స్ ఆర్ దేర్ విచ్ యూ నీడ్ టు వర్క్అవుట్. ఓకే, తర్వాత నీట్ అన్నాడు కాబట్టి దానికి ముందు ఆర్టికల్ దా ఉండాలి, ఉంది చూసారా. సో అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. క్లియర్? ఫర్ అడ్మిషన్ టు ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ ఇన్ ద స్టేట్. ద స్టేట్ అంటే అక్కడ తమిళనాడు అని అర్థం. క్లియర్? ఆన్ ఫ్రైడే అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ హ్యాండెడ్ ఓవర్, సరిపోయింది చూసారా. దట్స్ హౌ యూ నీడ్ టు చెక్ విత్. క్లియర్? నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రైట్ కంటెంట్, రివిజన్, వొకాబులరీ. ఒకసారి చూద్దాము. సో వీ హ్యావ్ గాట్ 6 words: లెవరేజ్, ఎస్పైనేజ్, షరౌడెడ్, డైవల్జ్, స్టెల్త్, డెట్రిమెంట్. లెవరేజ్ ఈ పదం చాలాసార్లు మనకు రావడం జరిగింది. ఇంతకుముందు మన క్లాసెస్ వినేవాళ్ళు చాలా ఈజీగా దీన్ని గుర్తుపట్టచ్చు, లేదంటే లాస్ట్ ట్యుటోరియల్ క్లాస్ విన్న వాళ్ళు కూడా ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. లెవరేజ్ అంటే యూటిలైజ్, ఓకే, మన అడ్వాంటేజ్కి మనం దేన్నైనా ఉపయోగించుకోగలగడం అనే సెన్స్లో మనం. సో లెవరేజ్ ద కెపాసిటీ, లెవరేజ్ ద ఓకే, దేన్నైనా మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోగలడాన్ని, యువర్ అడ్వాంటేజ్, మీ అడ్వాంటేజ్కి మీరు దేన్నైనా మలుచుకోగలడాన్నే we call it as leverage. So it is used as a verb.
రైట్. సో యూజింగ్ సంథింగ్ టు యువర్ అడ్వాంటేజ్, ఆప్టిమమ్ యూటిలైజేషన్, సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ కదా, సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అదే మనం గ్రిప్, గ్రాస్ప్, హోల్డ్ అని కూడా చెప్పొచ్చు. గ్రిప్ అంటే మన అడ్వాంటేజే కదా, గ్రిప్, హోల్డ్, గ్రాస్ప్ ఇవన్నీ కూడా మనకి సినానిమస్గా ఉంటాయి ఈ పదాలు కూడా, రైట్. నెక్స్ట్ ఎస్పయనేజ్, దిస్ ఈజ్ ఎ నౌన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ క్రైమ్. అయితే ఆ క్రైమ్ ఏంటమ్మా, స్పైయింగ్ అంటాం కదా, గూఢచర్యం అంటాం. సో ఎస్పయనేజ్ అన్నది గూఢచర్యం చేస్తున్నారు అనే ఒక ఆరోపణతో అది గిల్టీగా ప్రూవ్ అవ్వచ్చు. సో ఎస్పయనేజ్ ఈజ్ బేసిక్లీ అ క్రైమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు స్పైయింగ్. సో ఒక దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని వెల్లడించడం, సో ఏవైతే సీక్రెటివ్గా ఉంచాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు వేరే కంట్రీకి పాస్ చేయడాన్ని గూఢచర్యం అంటాం కదా. సో దట్ ఈస్ బేసిక్లీ అ ఎస్పయనేజ్. సో దానికి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి అమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఈవ్స్ డ్రాపింగ్, సీక్రెట్గా వినటం, రైట్. కంట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్నల్ సీక్రెట్స్ ఉంటాయి, అవి ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు. సో అట్లాంటివి ఎక్కడైనా రివీల్ చేస్తున్నట్టుగా తెలిస్తే వారిని ఎస్పయనేజ్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధిస్తారు. దట్ ఈజ్ ఎస్పయనేజ్. నెక్స్ట్ ష్రౌడెడ్. ష్రౌడెడ్ అంటే ఏమనుకున్నాం మనం, ర్యాప్డ్, గుర్తుందా? సో కవర్డ్ అని కానీ ర్యాప్డ్ అని కానీ మనకి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ కవర్డ్, ర్యాప్డ్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఎక్కడ ఉంది చూడండి. సో డూ వీ హ్యావ్ ఎనీ వర్డ్ దట్ సపోర్ట్ ద వర్డ్ కవర్ అని కానీ ర్యాప్డ్ అనే మీనింగ్ ఎక్కడైనా వస్తుందా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ యువర్ ఏ, సో ఎన్వలప్, సి దెర్ ఇస్ అ ENVELOPE envelope, ENVELOP envelope. So this is your verb, this is your noun. సో ఈ ఎన్వలప్కి అర్థం ఏంటి, ఎన్వలప్ అంటే సరౌండ్ అనే మీనింగ్ వస్తుంది, సరౌండ్, ఓకే. ర్యాప్, ఓకే, కవర్. సో ఇవన్నీ కూడా మనకి వర్బ్ కింద వచ్చేటువంటి మీనింగ్స్. సరౌండ్ అని కానీ, ర్యాప్ అని కానీ, కవర్, ఓకే, అంటే బయట పడనివ్వకుండా, ఓకే, సీక్రెటివ్గా అని చెప్పచ్చు. ఎన్వలప్, ర్యాప్డ్. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎన్వలప్, సరౌండ్, కవర్, ర్యాప్, రైట్. నెక్స్ట్ డైవల్జ్. డైవల్జ్ అన్ ఇన్ఫర్మేషన్, డైవల్జ్ అ పీస్ ఆఫ్ న్యూస్, డైవల్జ్ అన్ ఆర్టికల్, డైవల్జ్ అ ఫ్యూ థింగ్స్. డైవల్జ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, రివీల్ చేయడం, షో చేయడం, ఓకే. దేన్నైనా బయట పెట్టడాన్ని మనం డైవల్జ్ అంటాం. డైవల్జ్ సీక్రెట్ అంటారు జనరల్గా. సో డోంట్ డైవల్జ్ ద సీక్రెట్ అని అంటారు. సో డోంట్ రివీల్ అనే మీనింగ్ వస్తుంది. రివీల్, చూసారా, రివీల్, ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో డైవల్జ్ అంటే బయట పెట్టడం, దట్ ఈజ్ యువర్ రివీల్, ఓకే. డిస్క్లోజ్ అని చెప్పొచ్చు, అంతేనా, డిస్క్లోజ్. అన్వీల్ అని కూడా చెప్పచ్చు, అంతేనా, క్లియర్. నెక్స్ట్ స్టెల్త్. స్టెల్తీ, స్టెల్తీ అన్నది యాడ్జెక్టివ్ అమ్మా. స్టెల్తీ ఈజ్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్, స్టెల్త్ ఈజ్ యువర్ నౌన్. వాట్ డూ మీన్ బై స్టెల్త్? స్టెల్త్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ సీక్రెట్. దేన్నైనా మీరు సీక్రెట్ వేలో దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పడాన్ని మనం స్టెల్త్ అనే పదాన్ని వాడతాం. స్టెల్త్ ఆపరేషన్ అంటారు, అంటే వెరీ సీక్రెట్ ఆపరేషన్, ఓకే. క్లాండెస్టైన్ అని కూడా చెప్పచ్చు, క్లాండెస్టైన్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. స్టెల్త్ అన్నది నౌన్ కాబట్టి, సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా చూడండి ఒకసారి, బీ అవుతుందా? బీ షుడ్ బి యువర్ ఆన్సర్, అంతేనా. సరప్టీషియస్, ఓకే, సరప్టీషియస్, సీక్రెటివ్, క్లాండెస్టైన్, secretive. So all these are synonyms, clear? That is your A. Next, detriment. Detrimental adjective, detriment noun. So something is detriment to your health అంటే అర్థం ఏంటి? సో మీకు చేటు చేస్తుంది, మీకు మంచిది కాదు, which is not good for you. So that is detrimental basically, right? So which causes some damage. D will be your correct answer. Negative context లో వాడే పదం detriment, అంతేనా కాదా? సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్. డ్యామేజ్, detriment, clear? So negative noun. So all these words that we have learnt in the last edition, లాస్ట్ ఎడిటోరియల్లో నేర్చుకున్నటువంటి వర్డ్స్ ఇవి, రైట్. ఎప్పటికప్పుడు నోట్స్లో అప్డేట్ చేస్తూనండి. ఒకవేళ వర్డ్స్ ఏమైనా రిపీటెడ్గా వచ్చినప్పుడు అయితే స్టార్ మార్క్స్ పెట్టుకోండి, రైట్, క్లియర్.
నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఆర్ ఎడిటోరియల్ సెక్షన్, రైట్. టైమ్ అండ్ చేంజ్ అనే టైటిల్తో మనకి ఈరోజు కనిపించింది. కాలము మరియు మార్పు. అయితే దేనికి సంబంధించింది ఇది? ప్యానల్ షుడ్ బి గివెన్ మోర్ టైమ్ టు స్టడీ న్యూ క్రిమినల్ లాస్. ప్యానల్ అయితే అది ఏ ప్యానల్, దానికి ఎందుకు ఎక్కువ సమయం అవసరం, అయితే ఆ సమయం దేనికి అవసరం? స్టడీ న్యూ క్రిమినల్ లాస్. ఓకే, చట్టాలు, క్రిమినాలిటీకి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు, కొత్త చట్టాలని స్టడీ చేయడానికి మరింత సమయం అయితే ప్యానల్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. షుడ్ బీ గివెన్ అంటే వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అన్నట్టుగా మనకి ఈరోజు ఎడిటోరియల్లో సబ్ హెడ్డింగ్లో కనిపిస్తుంది. టైమ్ అండ్ చేంజ్ అనే శీర్షికతో ఈరోజు మనకి ఎడిటోరియల్ రావడం జరిగింది. దీన్ని ఒకసారి క్షుణ్ణంగా మనం క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. మీరు దీన్ని ఒకసారి చదివి ఈ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల మీకు మరింత క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ప్లీజ్ దయచేసి ఆర్టికల్ని చదవండి, ఓన్గా మీరు చదివి అప్పుడు వింటే ఖచ్చితంగా దీని యొక్క మ్యాక్సిమం అడ్వాంటేజ్ అనేది యూ కెన్ లెవరేజ్, ఓకే, ద మ్యాక్సిమం యూటిలిటీ ఫ్రమ్ దిస్ సెక్షన్. హోప్ యు ఆర్ you need to go through this. Okay, just please go through the complete article once. So let me just put it in a format, proper format. Is it now clear? Yeah, inkoncham minimize cheyochu. Yeah, now it's perfect. A parliamentary committee antadamma appears to be quite close to finalizing its report on the 3 bills seeking to replace the existing criminal laws. ఒక పార్లమెంటరీ కమిటీని ఉద్దేశించి చెప్తున్నాడు. పార్లమెంటరీ కమిటీ అనేది బేసిక్గా పార్లమెంట్లో ఉండే ఎంపీసే అందులో మెంబర్స్ అయి ఉంటారు ఆ కమిటీ. సో వాళ్ళు చేసే పని ఏంటంటే కొన్ని ఎక్కడెక్కడైతే పాలసీ ఇంటర్వెన్షన్స్ అవసరమో, సో అది ఫైనాన్స్ రంగానికి సంబంధించింది కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఏమైనా పాలసీ ఇంప్లిమెంటేషన్స్లో ఓకే చట్టాలు ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు సో వాళ్ళు ఒకసారి రివ్యూ చేస్తారు. సో ఇది ఎంతవరకు ఉపయోగకరం, సో ఉన్న ఎంపీసే అందులో భాగస్వాములు అయి ఉంటారు. దే ఆర్ ద మెంబర్స్ ఇన్ ఇట్. సో ఆ మెంబర్స్తో కూడినటువంటి ఎంపీస్తో కూడుకున్నటువంటి కమిటీనే పార్లమెంటరీ కమిటీ అంటారు. సో ఇట్ అపియర్స్ టు బీ క్వైట్ క్లోజ్ టు ఫైనలైజింగ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 3 bills సీకింగ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ లాస్, ఓకే, క్రైమ్కి రిలేట్ అయినటువంటి కొన్ని చట్టాలు ఏవైతే ప్రస్తుతానికి వాడుకలో ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడానికి ఒక 3 బిల్స్ ఉన్నాయంట. సో దాని మీద ఫైనల్ రిపోర్ట్ని తయారు చేయడానికి వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ కంప్లీటెడ్, అపియర్స్ టు బీ క్వైట్ క్లోజ్. అంటే వాళ్ళు ఇంకా ఫైనలైజ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ డన్ అన్నట్టుగా చెప్తున్నాడు. 3 బిల్స్ ఉన్నాయంట, అది ప్రస్తుతం ఉన్నటువంటి క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేయబోతున్నాయి, రైట్. The Parliamentary Standing Committee on Home Affairs has postponed the adoption of the draft report following demands from opposition members that they be given more time to study it. అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్, ఇది ఆ పర్టికులర్ కమిటీ యొక్క ఇదనమాట డెసిగ్నేషన్. సో చాలా కమిటీ ఆన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అందులో హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అదేమంటుందంట పోస్ట్పోన్ చేసేసింది. అడాప్షన్ ఆఫ్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్ ఏదైతే వాళ్ళకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అడాప్ట్ అంటే ఇక్కడ మీనింగ్ చేస్తున్నామమ్మా, అడాప్షన్ నౌన్గా వాడాడు. వాట్ డూ మీన్ బై అడాప్షన్ హియర్? దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడం అనే మీనింగ్లో అడాప్షన్ అనే పదాన్ని మనం వాడతాం, రైట్. ఆఫ్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్ ఫాలోయింగ్ డిమాండ్స్ ఫ్రమ్ అపోజిషన్ మెంబర్స్. అయితే ఈ అపోజిషన్ మెంబర్స్, ప్రతిపక్షాలు తీవ్రంగా వాళ్ళు ఏం చేశారు, డిమాండ్ చేశారంట. ఏమని? దీన్ని మరింత లోతులో విశ్లేషించాలి, మరింత దీన్ని అధ్యయనం చేయాలి. స్టడీ అంటే అక్కడ చదవడం అని మీనింగ్ కాదు, అధ్యయనం చేయాలి, ఓకే. దానికి మరింత కాల పరిమితి అవసరం, మరింత కాలం అవసరం అన్నట్టుగా అపోజిషన్ మెంబర్స్ డిమాండ్ చేయడం జరిగింది. సో అందువల్ల హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చేసింది, పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద demand from opposition members. The report is said to have at least 3 dissenting notes, mainly pertaining to the text of Bharatiya Nyaya Sanhita, which will replace the Indian Penal Code, and the Bharatiya Nagarika Suraksha Sanhita, which will come in place of the Code of Criminal Procedure. Okay, dissenting notes, 3 dissenting notes అనే పదం వాడాడు. Dissenting అంటే ఏంటి? So there is no, అంటే ఒక ఏకాభిప్రాయం రాకపోవడం. అసెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెంట్ అంటే
ఎవ్రీవన్ ఈస్ గివింగ్ పర్మిషన్. సో ద ప్రెసిడెంట్ గేవ్ హిజ్ అసెంట్ అని అంటాం కదా. అసెంట్ అంటే అక్కడ ఏంటి, సో మంజూరు చేయడం, ఐ మీన్ అప్రూవ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది కదా అసెంట్ అంటే. బట్ డిసెంట్ అంటే ఏంటి, నాట్ అగ్రీ, డిసగ్రీ అనే మీనింగ్ వస్తుంది. సో అట్లీస్ట్ 3 డిసెంటింగ్ నోట్స్ అందులో ఉన్నట్టుగా ఆ రిపోర్ట్లో మనకి అర్థమవుతుంది. మెయిన్లీ పర్టైనింగ్ టు అంటే మీనింగ్ ఏంటమ్మా, రిలేటెడ్ టు అనే మీనింగ్ వస్తుంది. పర్టైనింగ్ టు మీన్స్ రిలేటెడ్ టు ద టెక్స్ట్ ఆఫ్. సో భారతీయ న్యాయ సంహితలో ఉండేటువంటి టెక్స్ట్కి సంబంధించినటువంటి, ఓకే, దానికి సంబంధించినవి అక్కడే మనకి డిసెంటింగ్ నోట్స్ కనిపిస్తున్నాయి. డిసెంటింగ్ నోట్స్ అంటే చెప్పాను కదా, భేదాభిప్రాయాలు. విచ్ విల్ రీప్లేస్ ద ఇండియన్ పీనల్ కోడ్. ఈ భారతీయ న్యాయ సంహిత, ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియన్ పీనల్ కోడ్ అయితే ఏదైతే ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్గా ఉందో దాన్ని రీప్లేస్ చేయబోతుంది భారతీయ న్యాయ సంహిత. ఇది దాని పేరు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారత్ అనే పేరుని రీప్లేస్ చేయడానికి వాళ్ళది పెట్టినట్టుగా మనకి క్లియర్గా ఇండికేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇండియాని వాళ్ళు ఎక్కడెక్కడ ఇండియా కనిపిస్తుంది దాన్ని భారత్ కింద మార్చే ప్రయత్నంలో ఉన్నారు. సో దానిలో భాగంగానే ఇది మనకి ఈ పేరు అనేది క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ పీనల్ కోడ్, అండ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇదైతే దేనికి సంబంధించిందమ్మా, భారతీయ నాగరిక సురక్ష సంహిత. దిస్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, ఓకే, ఈ రీప్లేస్ అన్నా కమ్ ఇన్ ద ప్లేస్ అన్నా, ఓకే, ఆల్ మీన్ ది సేమ్. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని ఏదైతే ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ లా ఉందో దాన్ని రీప్లేస్ చేయబోతుంది భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో ఈ పేరుతో అది రీప్లేస్ చేయబోతుంది. దేర్ అపియర్స్ టు బి యునానిమిటీ. అయితే ఈ రెండు విషయాల్లో అయితే కొంచెం డిసెంటింగ్గా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే థర్డ్ బిల్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఏకాభిప్రాయం ఉంది. అపియర్స్ టు బి యునానిమిటీ. యునానిమిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏకాభిప్రాయం. ఓకే, థర్డ్ బిల్ ద భారతీయ సాక్ష్య బిల్. ఓకే, భారతీయ సాక్ష్య బిల్. సో దీన్ని ఉద్దేశించి ఇది మూడో బిల్ అనమాట. చూసారు కదా పేర్లు, భారతీయ న్యాయ సంహిత ఫస్ట్ వన్ విచ్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ ఇండియన్ పీనల్ కోడ్, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత విచ్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అలానే మూడోది ఏంటమ్మా, భారతీయ సాక్ష్య బిల్. వన్ ఇన్ లైవ్ ఆఫ్. ఇన్ లైవ్ ఆఫ్ అంటే చూసారా మీనింగ్, ఇక్కడ ఇన్ లైవ్ ఆఫ్ అన్నా, రీప్లేస్ అన్నా, కమ్ ఇన్ ద ప్లేస్ అన్నా అన్నీ సేమ్. ఇవన్నీ సినానిమ్స్. రీప్లేస్ అన్నా, ఇన్ లైవ్ ఆఫ్ అన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ అన్నా, సో దాన్ని రీప్లేస్ చేయబోతుంది అనే మీనింగ్ వస్తుంది. ద వన్ ఇన్ లైవ్ ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. చూసారా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్గా ఏదైతే బాగా ప్రాచుర్యం పొందిందో, ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ లా ఉందో దాన్ని భారతీయ సాక్ష్య బిల్ అన్నది రీప్లేస్ చేయబోతుంది. పేర్లన్నీ మార్చారు. ఓకే, హ్యావింగ్ బిగన్ ఇట్స్ డెలిబరేషన్స్ only on August 24th and having held only 12 sittings, there may be questions about the adequacy of the scrutiny. అయితే ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో, డెలిబరేషన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, దీనికి సంబంధించినటువంటి చర్చలు ఆగస్టు 24న ప్రారంభమయ్యాయంట. అలానే ఇప్పటి వరకు చర్చల కోసం 12 సార్లు కూర్చోవడం జరిగింది. 12 సిట్టింగ్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, 12 సార్లు వాళ్ళు సమావేశమయ్యి దానిపైన చర్చించడం జరిగింది. సో అది దేర్ మే బీ క్వశ్చన్స్ అబౌట్ ద ఎడిక్వసీ ఆఫ్ ద స్క్రూటినీ. అంటే ఇంకా సరిపోదేమో, అంటే దట్ ఈస్ నాట్ ఇనఫ్ అనే మీనింగ్ వస్తుంది. అందుకే ఇక్కడ హెల్డ్ ఓన్లీ 12 సిట్టింగ్స్ అనే పదం వాడుతున్నాడు. సో ఓన్లీ అంటే అక్కడ ఏమని మనకి ఇండికేషన్ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ అనే మీనింగ్ మనకి వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అడిక్వేట్గా ఉందా స్క్రూటినీ. స్క్రూటినీ అంటే ఏంటి, దాన్ని సమగ్రంగా దాన్ని పరిశీలించడాన్ని వీ కాల్ ఇట్ అస్ స్క్రూటినీ. సో దానికి ఉన్నటువంటి ఎడిక్వసీ అనేది సరిపోతుందా లేదా అన్నది క్వశ్చన్. అయితే దాని మీద కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ద హోల్ పాయింట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దీస్ న్యూ క్రిమినల్ కోడ్స్ వాస్ టు బ్రింగ్ అబౌట్ అ మేజర్ ఓవర్హాల్ ఆఫ్ అ బాడీ ఆఫ్ లా డీమ్డ్ టు బి టూ కొలోనియల్ ఇన్ ఓరియంటేషన్. అయితే ఈ కొత్త క్రిమినల్ కోడ్స్ తేవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ద హోల్ పాయింట్ ఏంటమ్మా ఇక్కడ. సో వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, వాట్ ఈస్ ద రీజన్ అనమాట, టు బ్రింగ్ అబౌట్ ఎ మేజర్ ఓవర్హాల్. ప్రక్షాళన అంటాం. ఓవర్హాల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, సో ఎక్కడైనటువంటి ఏవైనా డ్రాబ్యాక్స్ ఉంటే మన ఎగ్జిస్టింగ్ సిస్టంలో దానికి మార్పులు చేర్పులు తీసుకురావటాన్ని మనం ఓవర్హాల్ అనే పదంతో సూచిస్తాం. సో ఓవర్హాల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ప్రక్షాళన అంటాం. అంటే సిస్టంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిచేసి సవరించే ప్రక్రియనే వి కాల్ ఇట్ as ఓవర్హాల్ ఆఫ్ అ బాడీ ఆఫ్ లా డీమ్ టు బి టూ కొలోనియల్ ఇన్ ఓరియంటేషన్. బాగా కొలోనియల్ మైండ్ సెట్తో ఉన్నట్టుగా మనకి ఏవైతే లాలో ఉండేటువంటి కొన్ని
బాడీ ఆఫ్ లా. సో ఈ చట్టాల్లో ఎక్కడెక్కడైతే కలోనియల్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు ప్రక్షాళన చేయదలుచుకుంటున్నారు ఈ కొత్త క్రిమినల్ కోడ్స్తో, రైట్? సో దట్ ఈస్ ద రీజన్. ఎనీ మీనింగ్ఫుల్ స్టడీ ఆఫ్ దీస్ బిల్స్ ought to have involved wide consultations among stakeholders across the country. సో ఖచ్చితంగా మనం ఒకసారి దిగాము అంటే రంగంలోకి ఖచ్చితంగా చాలా ఎక్కువ మందితో కన్సల్టేషన్స్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఇంత పెద్ద ఎక్సర్సైజ్ని మనం టేకప్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి స్టేక్ హోల్డర్స్, భాగస్వాములు ఎవరైతే ఉంటారో సో వారిని అందరినీ సంప్రదింపులు చేసి, వైడ్ కన్సల్టేషన్స్ అనే పదం ఎక్కువగా వాడుతుంటాం. వైడ్ కన్సల్టేషన్స్ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్. కన్సల్టేషన్స్తో మనకి వైడ్ అనే యాడ్జెక్టివ్ని ఎక్కువగా వాడుతుంటాడు. సో వైడ్ కన్సల్టేషన్స్ అంటే ఏంటి? విస్తృతంగా అందరితో సంప్రదింపులు జరపడాన్నే వి కాల్ ఇట్ యాజ్ వైడ్ కన్సల్టేషన్స్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? భాగస్వాములు. సో దేశంలో ఉండేటువంటి అందరి ఈ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అంటే ఈ బిల్స్కి సంబంధించి ఓకే దీన్ని చాలా మీనింగ్ఫుల్గా దీన్ని స్టడీ చేయాలి. ఎక్కడెక్కడైతే లోటుబాట్లు ఉన్నాయో వాటిని సవరించాలి. కాబట్టి ఎక్కువ టైం తీసుకోవాలి, ఎక్కువ మందిని సంప్రదించాలి అనే విధంగా ఇక్కడ చెప్తున్నాడు. ఐడియల్లీ ద ప్యానల్ షుడ్ హోల్డ్ సిట్టింగ్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ లిసన్ టు లాయర్స్ అండ్ యాక్టివిస్ట్స్ ఆన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వేరియస్ సెక్షన్స్ బిసైడ్స్ మెంబర్స్ ఆఫ్ ద సబార్డినేట్ జుడిషియరీ who actually work the law and procedure laid down in the courts. ఐడియల్లీ అంటే ఏంటి? యాక్చువల్గా నిజానికి చెప్పుకోవాలంటే అంటే అది అచీవ్ చేస్తారో లేదో తెలియదు కానీ బట్ ఇలా ఉంటే యాక్చువల్గా బాగుంటుంది అనే మీనింగ్లో మనకి ఐడియల్ అనే పదాన్ని వాడతాం. సో సంథింగ్ ఈజ్ ఐడియల్ అంటే సో దట్ ఈస్ ద బెస్ట్ వే అన్నట్టు, రైట్? ద ప్యానల్ షుడ్ హోల్డ్ సిట్టింగ్స్ అక్రాస్ ద కంట్రీ. ఈ ప్యానల్ ఖచ్చితంగా దేశం గుండా ప్రతి పార్ట్లో అక్రాస్ ద కంట్రీ అంటున్నాడు కదా. సో అక్రాస్ ద కంట్రీ మీన్స్ నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, కంప్లీట్గా కంట్రీ మొత్తాన్ని కవర్ చేయాలి. లిసన్ టు లాయర్స్ అండ్ యాక్టివిస్ట్, లాయర్ని అలానే యాక్టివిస్ట్ని, ఓకే? సో వీరిని కూడా ఈ వేరియస్ సెక్షన్స్ మీద వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే? లాయర్స్ అండ్ యాక్టివిస్ట్, ఓకే? బిసైడ్స్ మెంబర్స్ ఆఫ్ ద సబార్డినేట్ జ్యుడిషియరీ. అయితే ఈ సబార్డినేట్ సెక్షన్లో ఉండేటువంటి జ్యుడిషియరీని తో పాటు, బిసైడ్స్ అంటే ఏంటి? ఇన్ అడిషన్ టు అనే మీనింగ్ కదా. సో బిసైడ్స్ ఈజ్ ఇన్ అడిషన్ టు, సో వారితో పాటుగా, ఓకే? సబార్డినేట్ మెంబర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, సో వారితో పాటుగా హూ యాక్చువల్లీ వర్క్ ద లా అండ్ ప్రొసీజర్ లేడ్ డౌన్ ఇన్ ద కోర్ట్స్. సో వాళ్ళే కదా ఈ కోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని, ఓకే, యాక్చువల్గా దాన్ని ఫంక్షనింగ్, ఆ లాని ఎలా పనిచేస్తుందో దాని మీద పనిచేసేవాళ్ళు. సో వీరితో పాటు యాక్టివిస్టులు, లాయర్లు కూడా కన్సిడర్ చేయాలి, వాళ్ళ ఒపీనియన్స్ని కూడా సేకరించాలి అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ద డిమాండ్ ఫర్ మోర్ టైం, అది మనం ఇందాక డిస్కస్ చేస్తుందే. ఏమంటున్నాడమ్మా? మోర్ టైం, మాకు ఇంకా సమయం అవసరం. టు ఎగ్జామిన్ ద రిపోర్ట్ దట్ హ్యాస్ ఎమర్జ్డ్ బికాస్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్ వాజ్ సెట్ టు హ్యావ్ బీన్ సర్క్యులేటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ డేస్ బిఫోర్ ఇట్ వాజ్ scheduled to be adopted and that the Hindi version was made available only on the eve of the sitting. అయితే ఇంకా టైం అవసరం అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాట్ ఈస్ ద హ్యాస్ ఎమర్జ్డ్ అంటే ఏంటి మీనింగ్? అక్కడ ఎందుకు పుట్టుకొచ్చింది ఆ డిమాండ్? ఎమర్జ్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పుట్టుకొచ్చింది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్ వాజ్ సెట్ టు హ్యావ్ సర్క్యులేటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, కేవలం ఇంగ్లీష్లోనే సర్క్యులేట్ చేయబడిందంట, ఓకే? అది కూడా అడాప్ట్ చేయడానికి ఎప్పుడైతే డేట్ అయితే షెడ్యూల్ అయిందో కొన్ని రోజుల ముందే ఇంగ్లీష్లో మాత్రమే దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగిందంట. అలానే దాని హిందీ వెర్షన్ ఏదైతే కావాలో వాజ్ మేడ్ అవైలబుల్. అయితే అది ఎప్పుడు పెట్టారంట? ఎప్పుడు అందుబాటులో ఉంచారు? ఓన్లీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద సిట్టింగ్, ఎప్పుడైతే అందరూ కలిసి కూర్చున్నారో ఆ సందర్భంలో మాత్రమే హిందీకి అవకాశం ఇచ్చారు, హిందీ వెర్షన్కి, రైట్? సో అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. దానివల్లనే మరింత సమయం కావాలనే డిమాండ్ అనేది పుట్టుకొచ్చింది. The panel's next meeting is scheduled for November 6th. It would be unwise to treat the current deferment as nothing more than a brief interlude to give more time to panel members to study the draft report. Okay? It would be unwise అంటున్నాడు. అంటే ఏంటి? ఇది చాలా ఫూలిష్. అన్వైజ్ అంటే ఏంటి? ఫూలిషే కదా. వైజ్కి ఆపోజిట్ ఏంటమ్మా? ఫూలిషే కదా. సో ఇట్ వుడ్ బి అన్వైజ్ అన్నా, ఇట్ వుడ్ బి ఫూలిష్ అన్నా, ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఇది చాలా ఫూలిష్గా ఉంటుంది. ఎలా? ఒకవేళ కరెంట్ డెఫర్మెంట్ అంటే పోస్ట్ పోన్మెంట్.
యాజ్ నథింగ్ మోర్ దాన్ అ బ్రీఫ్ ఇంటర్లూడ్. ఇంటర్లూడ్ అంటే ఇంటర్వెల్, బ్రేక్ అనే మీనింగ్ వస్తుంది. ఇంటర్మిషన్ కానీ ఇంటర్వెల్ అని కానీ బ్రేక్ అని అంటాం కదా, దాన్ని ఉద్దేశించి మనం ఇంటర్లూడ్ అనే పదాన్ని వాడతాం. ఒక స్మాల్ బ్రీఫ్ అంటే స్మాల్ ఇంటర్లూడ్ టు గివ్ మోర్ టైమ్ టు ప్యానల్ మెంబర్స్ టు స్టడీ ద డ్రాఫ్ట్ రిపోర్ట్. ఓకే, సో ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ని స్టడీ చేయడానికి ప్యానల్ మెంబర్స్కి మరింత టైం ఇవ్వడం. ఓకే, మోర్ దాన్ ఎ బ్రీఫ్ ఇంటర్లూడ్ అంటున్నాడు. సో దాన్ని ఉద్దేశించి ఆ డెఫర్మెంట్ అంటే అక్కడ మనకి మీనింగ్ ఏమొస్తుంది, పోస్ట్పోన్మెంట్. రాదర్ ఇట్ షుడ్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్టెండ్ ద టైమ్ గివెన్ టు ద కమిటీ బై ఎ ఫ్యూ మోర్ మంత్స్. సో దాన్ని అలా చూడకుండా, ఓకే, దాన్ని ఎలా చూస్తే బాగుంటుంది, రాదర్ ఇట్ షుడ్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశంగా మనం భావించాలి. ఎందుకు, దేనికోసం అవకాశంగా భావించాలి, టు ఎక్స్టెండ్ ద టైమ్ గివెన్ టు ద కమిటీ. దాన్ని పోస్ట్పోన్మెంట్ లాగా భావించకూడదు, కేవలం ఎక్స్ట్రా టైం ఇస్తున్నాం కమిటీకి, మరింత కొన్ని మంత్స్ ఇస్తున్నట్టుగా భావించాలి తప్ప అదేదో పోస్ట్పోన్మెంట్ లాగా దాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. అలా చూస్తే చాలా ఫూలిష్నెస్ అవుతుంది అని చెప్తున్నాడు. ద గవర్నమెంట్ సీమ్స్ టు బి కీన్ ఆన్ గెటింగ్ దీస్ బిల్స్ ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ అండ్ పాస్డ్ డ్యూరింగ్ ద వింటర్ సెషన్. శీతాకాల సమావేశాలు అంటారు. ఈ శీతాకాల సమావేశంలో గవర్నమెంట్ చాలా కీన్గా ఉంది. సీమ్స్ టు బి కీన్ అంటే చాలా ఆప్టిమిజంగా ఉంది, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, చాలా ఆసక్తితో ఉంది అని చెప్పేటప్పుడు మనం కీన్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. సో ఈ బిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి, అలానే శీతాకాల సమావేశంలో వాటిని పాస్ చేసేయాలన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ సచ్ హేస్ట్. అయితే అంత తొందరపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇట్ మైట్ బి ఆర్గ్యూడ్ దట్ కన్సిడరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద న్యూ లాస్ ఆర్ మియర్ రీప్రొడక్షన్స్ ఆఫ్ ద old codes and that one study by the standing committee may be enough before they are introduced in the legislature. Okay, considerable sections of the new laws are, అయితే considerable అంటే చాలా వరకు, considerable sections అంటే significant sections అని అంటాం కదా, అంటే చాలా వరకు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త లాస్లో భాగాలుగా ఉన్నటువంటివి చాలా వరకు ఓల్డ్ కోడ్స్కి మియర్ రిప్రొడక్షన్స్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నట్టుగా ఉన్నాయంట. మియర్ రిప్రొడక్షన్స్ అంటే రెప్లికేట్ చేస్తున్నాయి, పెద్దగా గొప్పగా మార్పులు ఏమి తీసుకొని వచ్చినట్లుగా కనిపించడం లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. అండ్ దాట్ వన్ స్టడీ బై ద స్టాండింగ్ కమిటీ మే బి ఇనఫ్. సో ఒక్కసారి స్టడీ చేస్తే సరిపోతుంది లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ చేసే ముందు. ఓకే, సో చాలా వరకు మియర్ రిప్రొడక్షన్స్, సో ఓల్డ్ కోడ్స్ని మెల్లగా అలానే రిప్రొడ్యూస్ చేసినట్లుగానే ఉన్నాయి కాబట్టి ఒక్క అధ్యయనం అయితే సరిపోతుంది. హౌవెవర్ దేర్ ఆర్ ఏరియాస్ దట్ మే రిక్వైర్ డీపర్ స్క్రూటినీ. అయితే కొన్ని ఏరియాస్ మాత్రం వాటికి కొంచెం లోతైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి పరిశీలన అయితే అవసరం. అయితే అవేంటంట, ఫర్ ఎగ్జాంపుల్ ద స్కోప్ ఫర్ మిస్యూజ్. ఎక్కడైనా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందా, ఓకే, రాంగ్గా వాడటం, ఓకే, అవకాశం ఏదైనా ఉందా అన్నట్టుగా చూడటం. ఇఫ్ ఎనీ ఇన్ ద న్యూ డెఫినిషన్స్, ఈ కొత్త డెఫినిషన్స్లో ఏదైతే వీళ్ళు చేర్చాలనుకుంటున్నారో, మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో అక్కడెక్కడైనా స్కోప్ ఉందా మిస్యూజ్కి అన్నది మనం చెక్ చేయాలి. ద డిజైరబిలిటీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ అఫెన్సెస్ సచ్ యాజ్ హేట్ స్పీచ్ అండ్ వెదర్ దేర్ ఈస్ ఫర్దర్ స్కోప్ ఫర్ ప్రొసీజరల్ రిఫార్మ్ ఇన్ ద క్రిమినల్ జ్యుడిషియరీ జస్టిస్ సిస్టమ్. ఓకే, సో ఒకవేళ ఎక్కడైనా స్కోప్ ఉందనుకోండి మిస్యూజ్కి, సో అప్పుడు మనం ఆ కొత్త డెఫినేషన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయడం, లేకపోతే కొత్త అఫెన్సెస్ని ఓకే ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు. సో దానికి ఎగ్జాంపుల్గా మనం హేట్ స్పీచ్ని తీసుకోవచ్చు. హేట్ స్పీచ్ అంటే ఏంటి, సో ఒకరికి వారి యొక్క వాట్ వి సే, హేట్ స్పీచ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, దుర్భాషలాడుతూ మాట్లాడటం, ఒకరిని కించపరుస్తూ మాట్లాడడం. అండ్ వెదర్ దేర్ ఈస్ ఫర్దర్ స్కోప్ ఫర్ ప్రొసీజరల్ రిఫార్మ్. సో ఏమైనా మనం రిఫార్మ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ స్కోప్ ఏమైనా ఉందా, ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి సంబంధించి ఏమైనా రిఫార్మ్స్ తెచ్చుకోగలమా అన్నది మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ, రైట్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ వొకాబులరీ విచ్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద న్యూస్ పేపర్. సో ఈ ఆర్టికల్ కాకుండా రెండో ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం ఈరోజు కొంచెం స్టడీ చేద్దాం. సో ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఇంటర్మెంట్ అనే పదం వచ్చింది కదా. ఇంటర్మెంట్లో మనకి MENT సఫిక్స్తో ఎండ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ నౌన్. సో ఇంటర్మెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, సో ఇంటర్మెంట్ ఈజ్ నథింగ్ బట్
జైలు పాలు చేయటం. సో ఎవరినైనా జైల్లో బంధించడాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇంటర్న్మెంట్, రైట్. కన్ఫైన్మెంట్ అనే పదం కూడా వాడతాం. అలానే ఇంప్రిజన్మెంట్, ఇది మనకు బాగా ఫెమిలియర్గా ఉన్న వర్డే. ఇంప్రిజన్మెంట్ కానీ కన్ఫైన్మెంట్, సో బోత్ మీన్ ద సేమ్. సో ఖైదీలుగా చేయటం. సో హీ వాజ్ థ్రెటన్డ్ విత్ ఇంటర్న్మెంట్ ఇన్ ఎ కాన్సన్ట్రేషన్ క్యాంప్. సో అతన్ని బందీలుగా పెట్టడం జరిగింది, రైట్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కన్ఫైన్డ్ యాజ్ అ ప్రిజనర్, ఓకే. ఖైదీగా అతన్ని బంధించడం, దట్ ఈస్ ఇంటర్న్మెంట్. నెక్స్ట్ ఇన్యాక్షన్, ఇది కూడా నౌన్ కేటగిరీ కిందకే వస్తుంది. సో వాట్ యూ మీన్ బై ఇన్యాక్షన్? నాట్ డూయింగ్ ఎనీథింగ్. యాక్షన్, ఇన్యాక్షన్. ఇన్ అనే ప్రిఫిక్స్ వచ్చింది కదా, సో ఇన్ అనే ప్రిఫిక్స్ ఏం చేస్తుంది? నెగిటివ్ చేసేస్తుంది వర్డ్ కదా. ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ కదా. ఏబుల్, అనేబుల్, అన్, ఇన్, మిస్, ఇవన్నీ నెగిటివ్ ప్రిఫిక్సెస్ కదా. సో ఇన్యాక్షన్ అంటే నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్. ప్యాసివిటీ అంటాం కదా, ప్యాసివ్ అంటే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీథింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్. అలానే నెగ్లిజెన్స్ అనే పదం కూడా మనం సినోనిమ్గా చెప్పుకోవచ్చు, ప్యాసివిటీ అండ్ నెగ్లిజెన్స్. ఫ్యూచర్ జనరేషన్స్ విల్ కండెమ్ us ఫర్ ఇన్యాక్షన్. సో మనం ఏమీ చేయకపోవడాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ ఖండిస్తాయి, రాబోయే తరాలు. ల్యాక్ ఆఫ్ యాక్షన్ వేర్ సమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అప్రోప్రియేట్, ఎక్కడైతే యాక్షన్ అవసరమో అక్కడ ఎటువంటి చర్య తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసేయడం కానీ కామ్గా ఉండిపోవడాన్ని ఇన్యాక్షన్ అంటాం. క్లియర్? నెక్స్ట్ స్లీవ్, ఇది కూడా నౌన్గా వాడతాం. స్లీవ్ అంటే ఏంటంటే స్లీవ్ ఆఫ్ మెజర్స్ అంటారు. స్లీవ్ అంటే ఒక రకంగా బంచ్, ఒక గ్రూప్ను ఉద్దేశించి, ఆర్ లాట్ అని చెప్పడం, ప్లెంటీ అని చెప్పడం, ఓకే, చాలా అని చెప్పడం అనే మీనింగ్లో మనం స్లీవ్ అనే పదాన్ని వాడతాం. దేర్ ఈజ్ అ హోల్ స్లీవ్ ఆఫ్ న్యూ మూవీస్ దట్ ఐ వాంట్ టు సీ. బంచ్ అనే మీనింగ్ వస్తుందా? గ్రూప్. స్లీవ్ అంటే ఒక సంఖ్య, గుంపు, ఓకే, చాలా. సో లైక్, సో a large amount or number, bunch, plenty, profusion. So all these are used as synonyms. That is your slew. Next, arbitrary. This is used as an adjective. So what do you mean by arbitrary? Arbitrary ante something which is random, okay. సో అంటే స్టేబుల్గా ఉండదు, నచ్చినట్టుగా అంటే మనం ఎక్కడ కూడా అన్ప్రెడిక్టబుల్ అంటాం కదా. అన్ప్రెడిక్టబుల్ ఇస్ నథింగ్ బట్ ఆర్బిట్రరీ. సో దాన్ని మనం చాలా ర్యాండమ్గా ఉండేది, ఓకే. సో ఆర్బిటరీ డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్లాన్ కానీ ఒక ఇది కానీ లేకపోవడాన్ని వి కాల్ ఇట్ యాస్ ఆర్బిటరీ. బేస్డ్ ఆన్ ఛాన్స్ రాదర్ దాన్ బీయింగ్ ప్లాన్ పాడు లేకుండా అప్పటికప్పుడు ఏదో ఒకటి, రైట్, లాజిక్, రీజనింగ్ ఏమి చేయకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్, దట్ ఈస్ కాల్డ్ బేస్డ్ ఆన్ ఛాన్స్, దట్ ఈస్ ఆర్బిటరీ. ఆర్బిటరీనెస్, దిస్ విల్ బి యువర్ noun form of this adjective. Arbitrariness, capricious, whimsical, and whimsical. So these words are synonymous to arbitrary. Clear? Next, degenerate, ఇది verb గా వాడతాం. Degenerate, to become worse in quality, okay. Degenerate అంటే to become worse in quality. సో మెల్లమెల్లగా క్షీణించడం అనే మీనింగ్ వస్తుంది, ఓకే. మనకి డెటరియోరేట్ అనే పదం నేర్చుకోవడం జరిగింది. హెల్త్ బాగా క్షీణిస్తుంది అని చెప్పేటప్పుడుగా ఎక్కువగా మనం వాడే పదం ఇది. మై ఫాదర్స్ హెల్త్ ఈస్ డెటరియోరేటింగ్, క్షీణిస్తుంది. కరప్ట్ అంటే నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం అని మనం అర్థం చేసుకోవాలి. డీబేస్డ్, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ డీజనరేటింగ్ ఇయర్ బై ఇయర్, మెల్లమెల్లగా పడిపోతున్నాయి కదా, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్. సో దట్ ఈజ్ యువర్ డీజనరేట్. డిఈ ఈజ్ అ నెగటివ్ ప్రిఫిక్స్. నెక్స్ట్, కంటైన్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. మనకు తెలిసిన కంటైన్ తెలుసు. కంటైన్ అంటే నిండి ఉండడం, కలిగి ఉండడం అనే మీనింగ్ మనకు బాగా తెలుసు. కాకపోతే కంటైన్ని మనం వర్బ్గా ఇంకొక సెన్స్లో కూడా వాడచ్చు. వాటిని మనం హోమోనిమ్స్ అంటాం కదా. సేమ్ వర్డ్ హ్యావింగ్ డిఫరెంట్ మీనింగ్స్. సో ఈ హోమోనిమ్ కిందకి మనకి ఈ పదాలు వస్తాయి కదా, కంటైన్. సో కంటైన్మెంట్ అనే పదం దీని నౌన్ ఫామ్. కంటైన్మెంట్ జోన్స్ మీకు గుర్తుందా కోవిడ్ టైంలో? సో ఆ కంటైన్మెంట్ అనే నౌన్ అనేది ఈ కంటైన్ యొక్క నౌన్ ఫామ్. సో దేన్నైనా కంటైన్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటమ్మా? సో యు ఆర్ కంప్లీట్లీ ట్రైంగ్ టు, ఓకే, సప్రెస్, కర్బ్ ఆర్ రీస్ట్రెయిన్ అనే మీనింగ్ వస్తుంది. హీ మస్ట్ కంటైన్ హిస్ హేట్రెడ్. కంటైన్ అంటే అక్కడ స్టాప్ చేయడం, స్టాప్, అణగదొక్కడం,
ఆపేయటం, రీస్ట్రెయిన్ చేయడం, ఇవన్నీ కూడా కంట్రోల్ ఆర్ రీస్ట్రెయిన్ అనే మీనింగ్తో మనం వాడతాం. దట్ ఈస్ యువర్ కంటైన్. హీ మస్ట్ కంటైన్ ఇస్ హేట్రెడ్. నెక్స్ట్ ఫీల్డెడ్. వాట్ డూ మీన్ బై ఫీల్డెడ్? ఫీల్డెడ్ అంటే ఒక రకంగా మనం బాల్ని ఆపడానికి ఫీల్డర్స్ ఉంటారు. సో వాళ్ళు చేసే పని ఏంటి? ది ఫీల్డ్. ఓకే, ఫీల్డెడ్ అనేది ఏ కాంటెక్స్లో వాడతామంటే ఎవరినైనా నిలబెట్టారు, ఓకే, ఎలక్షన్స్లో కావచ్చు, పోటీల్లో ఎవరినైనా మనం అభ్యర్థిని నిలబెట్టడం అంటాం కదా, ఈ ఫీల్డెడ్ ఏ పర్టికులర్ పర్సన్. ఓకే, ఫీల్డెడ్ ఏ క్యాండిడేట్ అంటాం. అంటే అతన్ని ఆ పోరులో, ఆ సంగ్రామంలో అతన్ని భాగస్వామ్యం చేయడం, అతన్ని నిలబెట్టడం, ఎలక్షన్స్లో అతన్ని అభ్యర్థిగా నిల్చోబెట్టడం అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఫీల్డెడ్. ప్లే, సెండ్ అవుట్. The company fielded a group of experts to take part in the conference. ఓకే, సో వాళ్ళని ఇంక్లూడ్ చేసింది. ఫీల్డెడ్ ఏ గ్రూప్ అంటే వాళ్ళని పెట్టింది, వాళ్ళని అరేంజ్ చేసింది, వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసింది అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ ఫీల్డెడ్. టర్న్ ద స్పాట్లైట్. ఆబ్వియస్లీ స్పాట్లైట్ పడిందంటే మీనింగ్ ఏంటమ్మా? అందరి అటెన్షన్ వాటి మీదకి ఆటోమేటిక్గా తీసుకొని రావటం. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ స్పాట్లైట్ టర్న్డ్ ఆన్ యూ, వాట్ డస్ ఇట్ మీన్? సో ఆబ్వియస్లీ ఇట్ అట్రాక్ట్స్. ఓకే, అందరి దృష్టిని ఆకర్షించడం, అంతేనా? సో టు అట్రాక్ట్ అటెన్షన్ ఆఫ్ సంథింగ్, యూజువలీ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ బ్యాడ్. ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్, బ్యాడ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్పాలనుకుంటున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయడానికి మనం ఒకసారి యూసేజ్ చూడండి. ది డాక్యుమెంటరీ టర్న్ ది స్పాట్లైట్ ఆన్ ద లో వేజెస్ పెయిడ్. చూసారా, ఇది నెగిటివ్ కదా. మాన్యువల్ వర్కర్స్కి ఇచ్చేటువంటి తక్కువ జీతాలను ఉద్దేశించి వారి అటెన్షన్ని డ్రా చేయడానికి డాక్యుమెంటరీ పని చేసింది. టర్న్ ద స్పాట్లైట్. ఓకే, సో దాన్ని ఆ కాంటెక్స్లో మనం టర్న్ ద స్పాట్లైట్ అనే ఇడియంని వాడతాం. సో గెయినింగ్ ద అటెన్షన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ vocabulary. Now we will move on to assignment. రైట్, అసైన్మెంట్ని మనం ఎక్కడ, we'll study this direction. This is your question, assignment of the day. Prime Minister Narendra Modi is expected to unveiling the plan within the next 3 months, which include an outline of reforms and outcomes to achieve by 2030, along with structural changes in governance that will be critical to make India a $30 trillion economy by 2047, with a per capita income of $18,000 to $20,000. So this is the sentence which you need to go through, understand, and what are the different grammatical things that you need to make changes in order to make it a correct statement. దాన్ని మీరు ఒకసారి స్టడీ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్గా తెలిసినటువంటి వర్డ్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఓకే, ఎడిటోరియల్ అనాలిసిస్ కావచ్చు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ మీ ముందుకి కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్. స్టే ట్యూన్డ్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.